ఫిబ్రవరి 8, 9 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగేటువంటి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ BLTU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో BLTU సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కార్మిక వర్గానికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలని తుంగలో తొక్కి కార్మికుల యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2-3 రోజుల కాలంలో మనం చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం బీహార్ ఎలక్షన్స్ ముగియగానే 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కొత్తగా తీసుకొచ్చి కార్మికుల యొక్క సంక్షేమాన్ని వాళ్ళ హక్కులని ఈరోజు ఒక పణంగా పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి నెల జీతాలు ఇవ్వకుండా వారి యొక్క కుటుంబాలని ఈరోజు రోడ్డున పడేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ దృష్టి కానీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కానీ వారి యొక్క సమస్యల్ని తీసుకెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి. కాబట్టి రేపు జరగబోయేటువంటి BLTU రాష్ట్ర ప్రథమ మహాసభల్లో భవిష్యత్తులో కార్మికుల యొక్క హక్కులను కాపాడుకునేందుకు వారి యొక్క చట్టాలని కాపాడుకునేందుకు వారికి ప్రతి నెల జీతాలు కానీ ESI PF సౌకర్యాన్ని కల్పించే విధంగా భవిష్యత్తులో అనేక రకమైన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన అవసరము ఈ మహాసభలో ఉన్నది. కాబట్టి కేంద్రం రేపు జరగబోయేటువంటి BLTU రాష్ట్ర మహాసభలో సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పేసి వారి యొక్క ఆర్థిక సహకారాలు BLTUకి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానంగా కార్మిక వర్గాన్ని మేము కోరుతా ఉన్నాం.